ఎక్కడైనా ఉంటే నాకు సపోర్ట్ చేస్తుందమ్మా. అక్క ఎక్కడుంది అసలు? ఎక్కడ సౌండ్ వస్తుంది? అయ్యో ఇక్కడే వచ్చిందన్నారు, కనిపించట్లేదు నాకు. నన్ను ఇంట్లో పెట్టేసి తాళం వేసి వచ్చేసావు సండే స్కూల్ కి. ఇంట్లో పెట్టేసి తాళం వేసి వచ్చాను. సారీ, టైం అయిపోయింది. ఏసైతో నడవాలని త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళావు. త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయ్యో ఏసైతో నడవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు. అయ్యో, టెన్షన్ టెన్షన్. ఏం చేద్దాం, పిల్లలంతా అల్లరి చేస్తున్నారు, అందరిని తీసుకెళ్ళాలి కదా, అందుకని. మాకు వినపడుతుంది. నీకు వినపడుతుంది, నాకు వినపడుతుందా? మళ్ళీ బాక్సర్ తిప్పుకోవచ్చు కదా. అవునవును, బాక్సర్ తిప్పొచ్చు కదా. ఏం సౌండ్ వస్తుంది? నాకే రీసౌండ్ వస్తా ఉంది. అవును. ఓకే అక్క, మరేమో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కయ్య. అవునా, నువ్వు ఒక్కటే కదా ఉన్నావు, మీ ఫ్రెండ్స్ ఎలా వచ్చావు? అక్కయ్య సాత్విక్ లేదు? ఉన్నాడుగా, అల్లరి చేస్తూనే ఉన్నాడు. సాత్విక్ చాలా మంచివాడే, కానీ పాపం అప్పుడప్పుడే గొడవ. మంచివాడేవాడు. అయ్యో, నాకు ఇక్కడికి వినపడుతుంది ఆ సౌండ్. సాత్విక్ సౌండ్ ఇక్కడ వరకు వినిపిస్తుందా? నీకు చెవుడు చాలా షార్ప్. థ్యాంక్ యూ అక్క, వెరీ గుడ్. మా తమ్ముడికి చాలా ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళో తెలుసు వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? బబులు వెళ్ళాడు. బబులు బబులు ఉన్నాడు. వాడు భలే గొడవ. వాడు భలే బడవ. అయ్యో గొడవ. మా తమ్ముడు ఎక్కడున్నా కూడా వాళ్ళతోనే స్నేహం. అవునా? ఏసైతో నడవరా అంటే మా ఫ్రెండ్స్ తో నడుస్తూ ఉంటానంటాడు వాడు. వాడికి చెప్పలేను బాబోయ్, నేను చెప్పాల్సాను. అక్క తెలుసుకోవద్దు కానీ నన్ను పిలవండి అక్కయ్య. సరే రా వచ్చి నీ ఫ్రెండ్స్ అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారా? అక్క నేను వస్తే ఏం చప్పట్లు కొడతారు? వావ్ క్లాప్స్ కావాలా నీకు? వెల్కమ్ క్లాప్స్ చాలే. వెల్కమ్ క్లాప్స్ కొడదామా? 1 2 3 4 5 6 7 8 9. ఓ వావ్ క్లాప్స్ కొడుతున్నారు అందరూ. టప్ టప్ టప్. అక్క అయ్యో కమ్ వెల్కమ్ కొడదామా పిల్లలు? కమ్ వెల్కమ్. రాట్ల సౌండ్ అంతే, రాట్ల గట్టిగా. వెల్కమ్ వెల్కమ్. ఓ వచ్చేసావా? నేను పైన నుంచి వస్తావు అనుకున్నాను. అక్క బాగున్నావా? అక్క మైకోతు లెక్క చెప్పే. బాగున్నాను తాత. అక్కయ్య తాతనా? తాత కాదు అక్కయ్య. బబ్లూనా? నో అక్కయ్య. నీ పేరేంటో చెప్పలేదు. నా పేరేంటంటే రుదే. అర్థం కాదు. రుదే నా చెల్లి. అక్క ఇక్కడ రోదే సారీ, ఇన్వైట్ చేయలేదు నేను సరిగ్గా. థ్యాంక్ యూ అక్క. పర్లేదు రోజు. అమ్మో పర్లేదా? పర్లేదు. ఓకే మరేమో అక్క చెప్పు. హితశ్రీ లేదు? ఉంది. ఉందా? అదిగో ఉంది చూడు, ఎలా చూస్తుందో గుడ్లు పెంచుకొని. నా జడంతా లాగేసింది అక్క, చూడు వెనక ప్రాంతంతా ఊగుతా ఉంది. అవును, గలీజ్ అయిపోయింది. అయ్యో గలీజా? పింఛి జుట్లాగా ఉంది. పిచ్చిగా జుట్టు అయిపోయింది అక్కయ్య. అవును. థ్యాంక్ యూ.
ఏంటక్కయ్య నోట్లోంచి మాట రావటం లేదు? నేను చూస్తుంటే భయం వేస్తుంది అమ్మో, అక్కయ్య ఆ, నేను బాగలేదమ్మా. సూపర్ గా ఉన్నావు రోజు. అలా చేసేసిందా? క్లాప్స్ ఇవ్వటం లేదు మరి. సూపర్ క్లాస్ ఇద్దామా పిల్లలు? సరిపోలేదు. సూపర్. అక్క బాగుందా? బాగుంది అక్కయ్య. కానీ ఒక చిన్న విషయం అక్కయ్య, ఏసైతో నడవటం అంటే ఏమి? అది ఇంతసేపు వాళ్ళు నేర్చుకున్నారు. ఒకసారి వాళ్ళ దగ్గర ఇందాం. అడగండి. చెప్పండి పిల్లలు, యేసుతో నడవడం అంటే ఏంటి? ప్రేయర్ చేయడము. వినిపించట్లేదు మా రోజుకి. ప్రేయర్ చేయడం. మళ్ళా అక్కయ్య, ఏసైతో నడవటం అంటే ఆయన ఏం చెప్పాడో దానిని చేయటం. రోజే నీకు తెలిసినంత వాళ్ళకి తెలియదు కదా. కానీ చాలా మంది పిల్లలు మమ్మీ మాట వినటం లేదు. ఎవరో తెలుసా? తెలీదే నాకు. అక్షత లేదు. అక్షిత అస్సలు వింటూ నేను విన్నాను. వాళ్ళ మమ్మీ ఏమి మాట వినవి అంటూ ఉంది వాళ్ళ మమ్మీ. అక్షిత వినట్లేదా నువ్వు? కావాలంటే అడగండి. ఓ ఏ అక్షితనా కాదా? కరెక్ట్ గా చెప్పు పేరు. ఇక్కడ అక్షిత అనే వాళ్ళు లేరంట. ఆరాధ్య కూడా ఉంది. కావాలంటే అడగండి ఆరాధ్యని. ఇదైతే కరెక్ట్. ఇది నాకు తెలుసు. ఆరాధ్య వినట్లేదా? నీకెలా తెలిసిపోయింది? నాకు ఎప్పుడు తెలిసిపోయిందంటే వాళ్ళ ఇంటి పక్కనే కదా మన ఇల్లు. అవునవును. అప్పుడు వాళ్ళమ్మ గట్టిగా కేకలేస్తా ఉంటే అప్పుడు విన్నాను. నీకు షార్ప్. అక్కయ్య, అంతేకాదు మా తమ్ముడు ఉన్నాడు. ఇంకా చాలా మంది ఫ్రెండ్షిప్ చేస్తూ డేవిడ్ గల్లాడు. ఇక్కడ ఉన్నాడు డేవిడ్. ఉన్నాడు. వాడితో ఎప్పుడు చూడు గొడవ. అయ్యో, ఈ విషయం నాకు తెలీదే. అయ్యో, వీడే మా తమ్ముడు. వాడు డేవిడ్ ఉన్నాడు. ఆ డేవిడ్ గాడు మా తమ్ముడు చాలా మంచి దోస్తులే. కానీ రోజు డిష్యం ఏస్తో పయనిస్తున్నారన్నారే. డిష్యం చేస్తున్నారు. అక్కడ పయనించడం లేదు. పయనించట్లేదా? డిష్యం. వచ్చేసావరా? వినిపిస్తుందిరా. జుట్టు పట్టుకొని లాగేశాడా? హెయిర్ స్టైల్ బాగాలేదా ఇప్పుడు నీకు? అమ్మో రే, తట్టొచ్చావు. నా జుట్టు అసలే అరలగా కర్లింగ్ హెయిర్. సూపర్ గా ఉన్నావు పో. థ్యాంక్ యూ అక్కయ్య. వెల్కమ్. డేవిడ్ పలకట్లేదంట. అక్క, డేవిడ్ దాక్కో ఉన్నాడు. తప్పు చేశాడు కదా, జుట్టు లాగేశాడు. మా తమ్ముడు వచ్చాడు కదా, డేవిడ్ సంగతి ఎక్కడ బయట పెడతాడు అని డేవిడ్ దాచేస్తున్నాడు. అవును, దాక్కున్నాడు, కనిపించట్లేదు. నేనేం చెప్తున్నానంటే చెప్పరా బాబోయ్. అక్కయ్య చెప్పు. అక్కయ్య చెప్పు. అక్కయ్య అచ్చి ఉంది. ఓకే, అప్పుడప్పుడు నా వైపు చూసి ఐ లవ్ యూ అంటుంది అక్కయ్య. ఐ లవ్ యూ అంటుంది. నువ్వు హ్యాండ్సమ్ కదరా. కానీ నా జుట్టును చూడగానే బైబిల్లో వచ్చాడంట. ఆయన పేరు అబ్షాలోం గుర్తొచ్చాడా? నా జుట్టు చూడగానే హే, నా పేరు కూడా జాన్. ఐ లవ్ యూ జాన్ అంటా ఉంది అక్కయ్య. అంటుందా? అలా మాట్లాడుతున్నా? నీకు తెలియదు ఊరికి అక్కయ్య. అలా అనకూడదురా. చూడక్కయ్య. అవునరా, అలా అనకూడదురా. అందరు వింటున్నారా? అవునక్కయ్య. ఓకే, హాయ్ సీక్రెట్. అక్క, నిజంగా మనమందరం హే అక్కయ్య, కూర్చో ఒక జరుగుతమ్మా. ఓయమ్మా, అందుకే మనమందరం కూడా యేసుతో పయనించాలి. ఓకే. అక్క, రెండవది ఏంటంటే మనం ఎప్పుడు కూడా
చేయాలి. కానీ ఆ, జాన్ చెప్పాడే ఆ, అదేమి చేయకూడదు. మనమందరం దేవుని పిల్లలం కదా, ఆ, దేవుని చేత ప్రేరేపించబడి ఆ. ప్రేమించాలి. ఓకే. ఐఎమ్ సారీ అక్కయ్య. ఎందుకురా? ఎందుకంటే మేమందరం కూడా దేవుని పిల్లలం. అవునా? అందుకే మేమందరం దేవుని ప్రేమ చేత ప్రేమించబడతాం. కరెక్టే. అందుకే ఉమ్. నన్ను చెల్లి ఐ లవ్ యూ అంది. సారీ రా, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. అందుకే అక్కయ్య నేను కూడా ఏసీతో నడుస్తూ ఉన్నాను మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ. అక్కయ్య ఆ. చెయ్యి కొంచెం నొప్పిగా ఉంది, కొంచెం చెయ్యి అక్కయ్య. అక్కయ్య అబ్బా. అవును. అక్కయ్య ఆ, నా చెయ్యి పట్టుకొని లాగాడు అక్కయ్య ఒక అబ్బాయి. ఎవరు? ఎవరో తెలుసా? తెలీదే. ధనుష్. ధనుష్. యా. ఆ, అక్కయ్య ఆ. ఎందుకు లాగాడు తెలుసా? ఎందుకు లాగాడు? నా చెయ్యి అసలే నొప్పిగా ఉంటే కొంచెం లాగమని గట్టిగా లాగేశాడు. నువ్వు లాగమన్నావా? ఆ విషయం చెప్పాలి కదా. అక్క, ఆ, ఏసైతో నడవటం అంటే ఇది కాదు. మరి ఇంకేంటి? దేవుడు ఏం చెప్పాడో ఆ, అదే చేయాలి. చేసేద్దాం. ఏం చెప్పాడేంటి? ఏం చెప్పాడంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అది కష్టం, వద్దు. ఇంకేదన్నా చెప్పు. వద్దా? ఆ, అయితే మమ్మీ డాడీల్ని ప్రేమించమని చెప్పాడు. ప్రేమిస్తున్నారా మీరు? ఒక్కరు చెప్పారా? అక్కయ్య, ఆ, అలాగ ప్రేమిస్తే ఆ. మనము ఎక్కువ కాలం బ్రతుకుతాం. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమని బైబిల్లో ఉంది. ఓ, అదే కదా, ప్రేమిస్తే మనం ఎట్ట బతుకుదాం అనుకున్నా. బైబిల్లో ఉందా? అక్క అక్కయ్య చెప్పు. అవునా కాదా? అవును జాన్. ఏంటో అక్కయ్య నీతో మాట్లాడటం లేదని నువ్వేమో అలా బిగుసుకుపోయావు. అక్కయ్య చెప్పు జాన్. మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అవును. కాబట్టి నీతో కూడా కొంచెం సేపు మాట్లాడొచ్చా? ఓకే. అక్క, మాట్లాడొచ్చా? మాట్లాడు మాట్లాడు Thank మాట్లాడు. you. అక్కయ్య చెప్పు జాన్. చెప్పనా? చెప్పు. మా అక్క తలడ్డం వస్తుంది. ఎలా కొంచెం ముందుకు రండి. బ్రదర్, నువ్వు కొంచెం వంగు రదే. ఇయ్యా. వెరీ గుడ్. ఏంటి అక్కయ్య పెట్టడం ఉందా? సరేలే అక్కయ్య, జాగ్రత్త 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 అక్కయ్య. ఇప్పుడు కనబడుతున్నాను. థ్యాంక్ యూ. అక్క, థ్యాంక్ యూ అక్క. అక్కయ్య, మన పిల్లలందరూ కూడా ఏసే బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే అందుకే అక్కయ్య, యశ్విని లేదు? యశ్విని ఉంది. ఉందా? ఉంటే ఆ అమ్మాయిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని చెప్పండి. యశ్వినిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఎప్పుడో తెలుసా? దేవునితో నడిచినప్పుడు, మమ్మీ డాడీ మాట విన్నప్పుడు, టీచర్స్ని గౌరవించినప్పుడు, అంతేకాకుండా పెద్దవాళ్ళంటే ఇష్టంగా ఉండాలి. అక్కయ్య అంతే అక్కయ్య, మాకులాగా జుట్టు విరబోసుకుని ఉండకూడదు అక్కయ్య. సరే జాన్. అక్కయ్య ఇంకోటి ఏంటో తెలుసా? ఉన్న దానిలో శుభ్రంగా ఉండాలి అక్కయ్య. అవునా? అవునవునవును, కరెక్ట్. నువ్వు ఉంటున్నావు కదా. థ్యాంక్ యూ అక్కయ్య, థ్యాంక్ యూ అక్కయ్య. అంతేకాదు పెద్దవాళ్ళంటే చాలా ఇష్టంగా ఉండాలి. అక్క, మన పిల్లలు ఎంత మంచి వాళ్ళో తెలుసా? తెలీదే. తెలీదా? ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు కూడా. అద్దుగో అక్కయ్య, అందుకే మేము కూడా త్వరగా వెళ్ళాలి. హాయ్ చిల్డ్రన్స్. హాయ్ చెప్పండి. హాయ్ చిల్డ్రన్. హాయ్. అక్క, సాతానుడు చాలా కోపంగా ఉంటాడు. ఎందుకు? మన వైపు వస్తూ ఉంటాడు. ఎందుకు అక్కయ్య? ఏసైతో మనం నడుస్తున్నాం కదా, ఓ, అందుకే వాడికి కోపం. హాయ్ పిల్లలు, జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళని గౌరవిద్దామా? గౌరవిద్దామా వద్దా? గౌరవిద్దాం. చాలా మంది గౌరవించే వాళ్ళు ఉన్నారు పిల్లలు. అందుకే మేము కూడా ఏసే మాట విని ఏసే ఏం చెప్పాడో ఏసేతో నడవమని ఈ అక్కయ్య వాళ్ళు సీనియర్స్ అక్కయ్య వాళ్ళు ఏం పేరు తెలుసా? సీనియర్స్ అక్కయ్య పేర్లు సూజన్ అక్కయ్య, రేణుకా అక్కయ్య. వారికి కూడా మన క్లాప్స్ కొడదామా? శీలా అక్క, వీళ్ళ ముగ్గురికి క్లాప్స్. సలోమి అక్క, సైలెంట్ గా క్లాప్స్. అందరికి క్లాప్. క్లాప్స్ కొట్టాలి గట్టిగా మన టీచర్స్ కి. అలా పైన ఉండకూడదు, కింద కూర్చో, కింద
త్వరగా రాబోతున్నాడు, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. హాయ్ పిల్లలు. జాగ్రత్తగా ఉందాం. ఓకే ఓకే మరి మేము వెళ్ళరామా? ఓకే బాయ్. అక్కయ్య అక్కయ్య బాయ్. టాటా. అక్కయ్య బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. See you again. See you again. అక్క వెళ్ళలాక వెళ్తున్నానక్క. అయ్యయ్యో అందరూ బాయ్ చెప్పేశారు. నీ మీద ప్రేమ లేనట్టుందిరా. డేవిడ్ గాడు రే నువ్వు రా బయటికి, నీ ఎంత చూస్తా అంటున్నాడు అక్కయ్య. అయ్యయ్యో నేను చూసుకుంటా, నేనున్నా. అక్క నువ్వు అన్నకు చెప్పక్క, డేవిడ్ గాడు అని చూస్తే నాకు భయం వెళ్తుంది. చెప్పేద్దాంలే డేవిడ్కి, మంట వేసి ఉన్నాడు కదా. థ్యాంక్ యూ అక్కయ్య. Welcome, డేవిడ్ 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 ఐ లవ్ యూ డేవిడ్. ఐ లవ్ యూ టూ చెప్పు మా తమ్ముడికి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హే రేవతి. రియా. హే నిస్సి. షారోన్. బాయ్ బాయ్. బాయ్. తెరిసా. హాయ్. ఓకే బాయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. 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 అన్న బాయ్. 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 అక్క ఆ బాయ్. సీ యూ. నల్లన్నయ్య బాయ్. 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 ఐ లవ్ యూ అన్నయ్య. బాయ్. బాయ్. మా చెల్లి. అవును, నా పిల్లలంటే నేను చాలా ఇష్టపడుతున్నాను. నేను ఎందుకు ఇష్టపడుతున్నానో తెలుసా? నేనంటే ఎవరిది? నా పిల్లలకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎవరెక్కాలి? వారు నాతో నడవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే వెళ్ళిపోయారు. అవును అక్కడెవరు? అవును అవును, నా రాజ్యం చాలా చల్లగా ఉంటుంది. నేను కోరుకునే బిడ్డలు నాకు ఇష్టమైన వారుగా ఉండాలి. అందుకే నా రాజ్యానికి వారిని వారసులు చేస్తామన్నారు. అవును అవును, రాజ్యానికి వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఎవరు నువ్వు? నేను మీ ఫ్రెండ్ని. నాకు ఇట్లాంటి ఫ్రెండ్ ఎక్కడా లేదే. నేను మీ ఫ్రెండ్ని. ఎవరెక్కండి, నాకు భయం వేస్తుంది. నాకు అస్సలు లేదు, నేను మీ ఫ్రెండ్ని. నేను మీ ఫ్రెండ్ని. నాకు అస్సలు లేదు. లేదు, నేను మీ దోస్తుని. నేను మీ దోస్తునమ్మా. మా దోస్తు కాదు బాబాయ్. లేదు, నేను మీకు ఆప్తుడని. అయితే ఎవరో నీ పేరు చెప్పు, నాకు భయం వేస్తుంది. నువ్వు ఎవరో నాకు తెలీదు. గ్లాడియా, గ్లాడియా, నా రాజ్యానికి వారసులు చేయాలనుకుంటున్నాను. లేదు 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 లేదు, నిన్ను నా రాజ్యానికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. నేను రాను బాబోయ్. నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నేను రాను. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. అక్క నువ్వు వెళ్ళిపోక్క, నన్ను వదిలేక్క, నాకు భయం వేస్తుంది. ఇన్ని రోజులు పక్కనే ఉన్నావు కదా, వెళ్ళిపోతానంటున్నా. అన్నం పెడతా అక్క. అయ్యో మీతో నచ్చదా పిల్లలు? లేదు లేదు లేదు, నీవు నాతో నడవాలి. అవును, మీరు నాతో నడవాలి. మీరు నాతో నడవాలి. మీరు నాతో నడవాలి. మీరు నాతో నడవాలి. నాకు భయం వేస్తుంది. నాతో నడవాలి.
మీరు నాతో నడవాలి. మీరు నాతో నడవాలి. మీ ఫ్రెండా? పిల్లలు మీ ఫ్రెండా? లేదు లేదు, అవును, మీరు నాతో నడవాలి. నడవనని చెప్పు. నాతో నడవాలి. నాతో నడవాలి. అవును, నేను ఈ రాజ్యానికి వారసుని. మీరు నాతో నడవాలి. మీరు నాతో నడవాలి. మా పిల్లలు మంచోళ్ళు, మా పిల్లలు మీరు నాకు చాలా ఇష్టలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ దగ్గరకే వస్తున్నాను. మీ దగ్గరకే వస్తున్నాను. మీ దగ్గరకే వస్తున్నాను. No, no, no. నేను మీ దగ్గరకే వస్తున్నాను. నేను మీ దగ్గరకే వస్తున్నాను. నేను మీ దగ్గరకు వస్తున్నాను. నేను మీ దగ్గరకే వస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే నాకు చాలా ఇష్టం. పిల్లలు, నేను మీకు ఇష్టం లేదా? నేను మీకు చాలా మంచివాడిని. మీకు మంచి మంచి ఆటలు నేర్పిస్తాను. అమ్మ మాట వినొద్దని చెప్పమన్నాను కదా. అయ్యో అయ్యో అలా అనకండి. నేను మీ ఫ్రెండ్ని, మీ దోస్తుని, మీతో మంచివాడిని. గ్లాడీ ఇంకా నీ దోస్తు అంటే. నా దోస్తు కాదు బాబాయ్. నేను నిన్ను నమ్మను అక్క. ప్రిస్కిల్లా, ఎంత పని చేసావు ప్రిస్కిల్లా. ఏం చేశాను? ఏం చేసావంటే మీ పిల్లలకి చెప్తున్నావు ఈ దారిలో నడవద్దని. నాది మంచి దారి కదా ప్రిస్కిల్లా. నేను చూస్తుంటేనే భయం వేస్తుంది. నీ దారి చూడు, ఎంత మంచిదవుతుంది. నీకు ఎంతటి బంగారపు సొమ్ముల్నిచ్చాను. నాకు వద్దు బంగారం. బాబు బాబోయ్, నా మాట విను. మీ పిల్లలు నా వెంట నడిపించు. వెళ్తానా? అయ్యో, మంచి పిల్లలు నా మాట వింటారు. నా మాట వింటారు. అయ్యో, నా మాట వింటారు. నా మాట వినరా? వినరా? యేసు రక్తమే జయం. 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 అందరూ యేసు రక్తమే జయం అండి. యేసు రక్తమే జయం. 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 గట్టిగా నండి, గట్టిగా గట్టిగా. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. అయ్యో అయ్యో, సాగంటే ఏమైందక్క? వెళ్ళిపోయిందంటావా? ఏసీ పేరు చెప్పాను కదరా. వెళ్ళిపోయి ఉంటుందిలే. ఎలా ఉంటుంది? మీరెవరు భయపడకండి. ఇంకొకసారి మీకు నైట్లో కళలో ఇది వస్తే కూడా ఏ రక్తమే చేయమని చెప్పండి, సరేనా? మీరు భయపడితే మళ్ళీ మీ పక్కన కూర్చుంటుంది. యేసు రక్తం చెప్పిన తర్వాత కొంచెం ధైర్యంగా ఉందిరా నాకు. నాకు కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అక్క. వీళ్ళు ఎలాగో యేసు రక్తం అన్నారు కాబట్టి ఏసై పేరు బలంగా వచ్చింది. లేకపోయింది అది వాళ్ళ పక్కన పోయి నైట్లో టార్చర్ పెట్టింటుంది. అమ్మా